హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఏపీ ప్రభుత్వం నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్టయితే మార్చి 13వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ జాబ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే బయో స్టాటిస్టిషియన్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ పద్ధతిలో. ఇక్కడ మీరు శాలరీ చూసుకున్నట్లయితే 18,000 అయితే మీకు శాలరీ పే చేస్తారన్నమాట. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 32,000 అయితే పే చేస్తారన్నమాట శాలరీ. అలాగే ఆడియో మెట్రిషియన్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 32,000 అయితే పే చేస్తారన్నమాట శాలరీ. అలాగే రేడియోగ్రాఫర్ చూసినట్టయితే మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో. దీనికైతే శాలరీ 35,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే ఫిజియోథెరపిస్ట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు 35,000 అయితే శాలరీ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే బయోమెడికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు 54,000 అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అలాగే థియేటర్ అసిస్టెంట్ చూసినట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ పద్ధతిలో. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 15,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే మెడికల్ రికార్డింగ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ పద్ధతిలో. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 15,000 అయితే పే చేస్తారన్నమాట. ల్యాబ్ అటెండెంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 15,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 22,000 అయితే పే చేస్తారన్నమాట శాలరీ. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ చూసినట్లయితే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ పద్ధతిలో. దీనికి 15,000 అయితే శాలరీ ఉంటుంది. అలాగే ప్లంబర్ చూసినట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ పద్ధతిలో. ఇక్కడ శాలరీ చూసినట్లయితే 15,000 అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బయో స్టాటిస్టిషియన్ వచ్చేసి బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు ల్యాబ్ టెక్నీషియన్ చూస్తున్నట్టయితే డిఎంఎల్టీ లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి వొకేషనల్ కోర్స్ ల్యాబ్ టెక్నీషియన్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అప్రెంటిస్షిప్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆడియో మెట్రిషియన్ చూసినట్లయితే మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే బీఎస్సీ ఆడియాలజీ లేదంటే డిప్లొమా అయిన ఆడియోమెట్రీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు రేడియోగ్రాఫర్ చూసినట్లయితే మనకు డిఎంఐటి కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే సిఆర్ఏ డిఆర్జిఏ ఈ కోర్సులు అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఫిజియోథెరపిస్ట్ చూసినట్టయితే మనకు బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఫిజియోథెరపిస్ట్లో మీరు ఇన్స్టిట్యూట్లో ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. బయోమెడికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే బీటెక్ వాళ్ళైనా బీఈ వాళ్ళైనా ఎంటెక్ వాళ్ళైనా ఎంఈ వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు మెడికల్ రికార్డింగ్ అసిస్టెంట్ చూస్తున్నట్టయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే ల్యాబ్ అటెండెంట్ చూసినట్టయితే మనకు 10th క్లాస్ పాస్ అయితే చాలు. అలాగే మీరు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎలక్ట్రీషియన్ చూసినట్టయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. లేదంటే మీరు ఐటీఐ ఎలక్ట్రిక్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ జనరల్ డ్యూటీ అటెండెంట్ చూసినట్లయితే 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే ప్లంబర్ చూస్తున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయ్యండి. అలాగే మీరు ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా కూడా ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది.
ఫర్ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 250 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఓన్లీ మీకు సెలెక్ట్ చేసేటప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారనేది ఇక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ అయితే మీరు సబ్మిట్ చేయాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అలాగే జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ ఇవన్నీ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినారన్నమాట. ఇక్కడ ఇవన్నీ సబ్మిట్ చేసి మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివినారు, అలాగే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇది రాసిన తర్వాత మీరు ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనము విజయనగరము డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు ఇదైతే ఇచ్చి రావాలన్నమాట. విజయనగరంలో డిఎంహెచ్ ఆఫీస్లో మీరు ఇచ్చి రావాలన్నమాట. అంతే, మీరు ఆ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, మీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది అనమాట. లేదంటే రిజిస్టర్ పోస్ట్ చేసినా కూడా మీరు పంపించచ్చు అనమాట. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 21వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. బయోలో టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్